ఇప్పుడే అందిన వార్త భారీ భూకంపం పరిస్థితి తీవ్ర దారుణం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుందాం. ఇప్పుడు చూడాలి చూడండి అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. వారం దక్షిణ ఫిలిప్పైన్లో మిండానా తీరానికి దూరంగా 7 తీవ్రత శక్తివంతమైనటువంటి భూకంపం సంభవించింది. దీనికి కేంద్రం భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులో అయితే ఉంది. భూకంప కారణంగా ఫిలిప్పైన్, ఇండోనేషియాతో సహా అంతర్జాతీయ పర్యవేక్షణ సంస్థలు సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. తీర ప్రాంతానికి సమీపంలో నివసిస్తున్న వారిని వెంటనే ఖాళీ చేయాలని చెప్పేసి అధికారులు సూచించారు. బలమైన భూకంప ప్రకంపనలు చాలా దూర ప్రాంతాలకు వ్యాపించడంతో అనేక ప్రాంతాల్లో ప్రజలు తమ ఇల్లు, భవనాల నుండి బయటికి పరుగులు తీశారు. ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ భూకంపం సాపేక్షంగా తక్కువ లోతులో సంభవించడం వల్ల సునామీ ప్రమాదం పెరిగింది. పెద్ద నష్టం కానీ ప్రాణనష్టం కానీ జరిగినట్లు అధికారులు ఎలాంటి సమాచారం లేదు. భూకంపం సంబంధించిన వెంటనే అమెరికా సునామీ హెచ్చరిక సంస్థ సునామీ గురించి హెచ్చరిక జారీ చేసింది. దీని తర్వాత ఇండోనేషియా భూభౌతిక సంస్థ కూడా తమ ఈశాన్య తీర ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రభావిత తీర ప్రాంతంలో సాధారణ అలలు మట్టం కంటే 1 మీటరుకు పైగా అలలు ఎగిసిపడవచ్చు అని చెప్పేసి ఫిలిప్పైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వోల్కనాలజీ అండ్ సిస్మాలజీ హెచ్చరించింది అనమాట. ఈ అలల్లో ప్రభావం చాలా గంటల పాటు కొనసాగే అవకాశం అయితే ఉందని చెప్పేసి తెలిపింది అనమాట. దక్షిణ ఫిలిప్పైన్లోని పలు తీర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి నివాసితులు వెంటనే ఎత్తైన ప్రదేశాల్లో వెళ్ళాలని లేదా తీరానికి దూరంగా ఉన్నటువంటి సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు అయితే సూచించారు. విపత్తు నిర్వహణ సంస్థలు సముద్ర మట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ప్రమాదం పొంచి ఉన్నటువంటి ప్రాంతాల్లో సహాయక బృందాలు అప్రమత్తం చేశాయి. ఫిలిప్పైన్, ఇండోనేషియా రెండు ప్రపంచంలోనే అత్యంత భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పేసి దేశాలు అనేక టెక్టోనిక్ ప్లేట్లు అదేవిధంగా ఢీకొనే భౌగోళిక ప్రాంతమైనటువంటి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో అయితే ఉన్నాయి. తత్ఫలితంగా ఈ తరచుగా పెద్ద భూకంపాలు, అగ్నిపర్వతాలు, విస్ఫోటనాలు, సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలు అయితే ఎదుర్కొంటున్నాయన్నమాట.